ఈ ఉదయకాల సమయంలో మనం ఇక్కడ కూడుకోవడానికి గల కారణం, గడిచిన దినాల్లో మరి ప్రత్యేకించి మరి సహోదరులు యాకోబు గారి జీవితంలో మరి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా దాడి చేసి ఇంటిల్లపాది పిల్లలతో సహా, పసిబిడ్డలతో సహా ఎంతో అస్వస్థతకు గురవడం మనం చూసాం. అంతేకాదు దురాత్మ శక్తుల చేత పీడించబడడం కూడా మనం చూసాం. అయితే మనం చూసాం అనే దానికన్నా ప్రభు చూశాడు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితులన్నిటినీ కూడా దాటిపోజేశాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేసాం? కేవలం ప్రార్థన మాత్రమే చేసాం. కానీ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మన ప్రార్థన ఆలకించి ఎలాగా ఒక ముసుగును తొలగించినట్లుగా తొలగించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ కృతజ్ఞత భావం దేవుని సన్నిధిలో మనం ఉండటం, మరలా మేము బాగుపడ్డాం కదా, ఇక ప్రార్థనతో సంబంధం లేదులే అని అనుకోకుండా మరలా దేవుని సేవకుల్ని ఆహ్వానించి ఈ రీతిగా కూడుకొని కృతజ్ఞత తెలియజేస్తున్నారు కదా ప్రభువుకి. నిజంగా అందును బట్టి నిజంగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. అర్థమవుతుందా? ఒక పని మనం ఒకరి ద్వారా లబ్ధి పొందినప్పుడు వారికి మనం థ్యాంక్స్ చెప్తాం కదా, అలాగా థ్యాంక్స్ చెప్పడం వల్ల నీపైన మరి నీకు సహాయం చేసిన వారికి ఉన్న మధ్యలో ఏమవుతుందంటే ఈ థ్యాంక్స్ అనేది మరింత కమ్యూనికేషన్ బలాన్ని ఇస్తుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. మనుషుల మధ్య అలా ఉంటే సర్వోన్నతమైన దేవుని యందు మరింత కృతజ్ఞులమై ఉండాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. కృతజ్ఞత కలిగి ఉండుట మరొక ఆశీర్వాదానికి ద్వారము. కృతజ్ఞత అనేది మరొక ఆశీర్వాదానికి ద్వారం. అయితే ఈరోజు దావీదు ఒక మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకు దావీదు యుద్ధశూరుడు, వీరుడు అయ్యుండి గుర్రాలను గురించో రథాలను గురించో మాట్లాడాలి, ఒక చెట్టుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ చెట్టు దేనికి సాదృశ్యం అంటే, బైబిల్లో మనం చూస్తే ఒలీవ చెట్టు అనేక రకాలైనటువంటి ఔషధాలకు వాటి ఫలాలను వాడతారు. అంతేకాదు ఈ ఒలీవ చెట్టుకు మరణం ఉండదంట. అర్థమవుతుందా? మరణం లేని చెట్టు ఏదైనా ఉందంటే భూమి మీద ఒలీవ చెట్టు అందులో ఒకటి. ఎన్ని సంవత్సరాలు గడిచినా దానిలో మరణం అనేది కనపడదు. అలాగే దాని వేళ్ళు భూమి లోపలికి చొచ్చుకొని పోతాయి, బహుబలంగా ఉంటాయి. ఒకానొక సమయంలో ఎండ రావచ్చు. మనం చూసామంటే రోడ్ల మీద మనకు కనపడుతుంది. బాగా ఎండాకాలంలో చెట్లన్నీ కూడా ఎండిపోయినట్లుగా, రాలిపోయినట్లుగా, ఆకులు కూడా ఎండిపోయి కింద పడిపోతాయి. చూద్దామంటే ఎక్కడ కూడా కొంత చిగురు కూడా కనపడదు. అలాంటి సందర్భంలో ఇక ఈ చెట్లన్నీ చచ్చిపోయినాయి ఎండకి అని అంటే సరిపోతుందా? ఏమ్మా, ఎండకి ఏమాత్రం పచ్చదనం కనపడట్లేదు, ఇక ఈ చెట్లన్నీ చచ్చిపోయినాయి అని అంటాం సరియేనా? కాదు. ఎందుకు అంటే ఈ ఎండాకాలంలో బహుశా ఒకవేళ శ్రమ కలగొచ్చు ఆ చెట్లకి. ఎండాకాలంలో బాగా వేడిమికి చిగురునిచ్చేంత శక్తి ఆ మొక్కలకు లేకపోవచ్చు, వాతావరణం లేకపోవచ్చు, పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే అవి అలా రాల్చబడియో, ఆ ఆకులన్నీ రాలిపోయినాయో, అంత మాత్రాన చచ్చిపోయినట్టు కాదు, మరణించినట్టు కాదు. ఎందుకనంటే దాని వేర్లతో అది భూమి లోపలికి చొచ్చుకొని పోయి బలమైన పునాది వేసుకుంది కాబట్టి దాని లోపల మరణం లేదు. కనపడడానికి అలా కనపడుతుంది, కానీ మరలా సీజన్ మారుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. మరలా ఎండాకాలం నుంచి వర్షాకాలాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే రాలిపోయి చచ్చిపోయినాయి అన్నట్లు కనపడుతుందో మరలా వాటికి తిరిగి జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన పరిస్థితులు కూడా చూసి మీ పరిస్థితి అయిపోయింది, ఏముంది, ఈ ప్రాంతానికి వచ్చారు మీరు నాశనం అయిపోయారు, ఈ ప్రాంతానికి వచ్చారు మీరు పాడైపోయారు, ఎప్పుడైతే అడుగు పెట్టారో బయటకు వచ్చారో ఇలా అయిపోయారు అని అనేక మాటలు రావచ్చు. కానీ దేవుడు అలా విడిచిపెట్టలేదు. కనబడుతున్న వాటన్నిటిని, పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరచగలిగిన వాడు మన దేవుడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సీజన్ మారుస్తాడు దేవుడు. ఆశీర్వాదాలు గుండా నడిపించే దినంలోనికి అడుగు పెట్టింపజేశాడు. ఈరోజు మనం ఏమనుకోలేదు తెలుసా? అలాగా వాడిపోయి రాలిపోతున్న పరిస్థితులు చూసి దేవుడు లేడు, మాకు సహాయం చేసేవాడు ఎవడు లేడు, మా పరిస్థితి ఇలా అయిపోయిందని అనుకోకూడదు.
ఈ ఒలీవ చెట్టును ఎందుకు ప్రస్తావించి మాట్లాడాడంటే, ఈ ఒలీవ చెట్టు పైన నేల మీద బ్రతికేది కాదు. ఇది భూమి పొరల్లోనికి దాని వేర్లను బలంగా నాటింపజేసి కరువు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా అది రాలిపోక స్థిరంగా నిలబడుతుందంటే దాని పునాది. అందుకే దావీదు అంటాడు, నేను నీ సన్నిధిలో ఒక పచ్చటి ఒలీవ చెట్టు వలె నన్ను నాటు అంటాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు నేనేమంటాను తెలుసా, పరిస్థితులన్నీ కూడా ఒకవేళ రాలిపోయి వాడిపోయి పడిపోయే పరిస్థితులు వచ్చినా కూడా మీ వేర్లు ప్రభువు లోపల, ప్రభువు మీద అది బలంగా నాటుకొని పోయినప్పుడు నాకు దేవుడు మరొక సీజన్ ఇస్తాడు. మరలా రాలిపోయిన నా చెట్టుకే మరలా ఫలాలను దేవుడు అనుగ్రహించే కృపణిస్తాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. అట్టి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. అంతేకాదు మరొక చెట్టుని గురించి నేను మాట్లాడుతున్నా. కీర్తనలు 92 అధ్యాయంలో 12వ వచనం, నీతిమంతులు ఖర్జూరం వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేనికి స్తోత్రం కలిగింది గాక. ఈరోజు మరొక మాట, ఒక చెట్టేమో ఒలీవ చెట్టు, మరొక చెట్టేమో ఖర్జూరపు చెట్టు. ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని కూడా మనం పిలుస్తాం. ఈ ఖర్జూరపు చెట్టును గురించి ఎందుకు మాట్లాడారు అని అంటే, ఖర్జూరపు చెట్టులో ఉన్న లక్షణం మొదటిగా బలమైన వేర్లు కలిగి ఉంటుంది. రెండవది తన కాలం మందు ఫలం ఇచ్చేదిగా ఉంటుందంట. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు లోపల ఒక మొవ్వను దేవుడు, ఆశీర్వాదం అనేటువంటి ఒక మొవ్వను దేవుడు ప్రారంభింపజేస్తాడు. ఎప్పుడు అది కనబడడానికి దీనిలో ఫలాలు ఏం లేవురా, ఇది చూడడానికి ఇది పండేటట్లుగా లేకపోతే దీని నుంచి ఫలాలు వచ్చేటట్లుగా కనపడట్లేదు, ఆకారానికి మాత్రం అలా ఉంది, దీని నుంచి ఫలాలు లేవు అని పిలుస్తారు. కానీ దేవుడు అలాంటి ఖర్జూరపు చెట్టు లోపల దేవుడు ఏం చేశాడంట, మొవ్వను ప్రారంభింపజేశాడు. చెట్లు అనేకమైన చెట్లు ఉంటాయి, కానీ వాటికి ఫలాలు ఉండవు. అవి తగిన కాలమందు అవి ఫలమించడానికి కూడా కొన్ని సందర్భాల్లో అవి ఏ కారణం చేతో ఆగిపోతాయి. కానీ ఈ ఖర్జూరపు చెట్టు యొక్క గుణలక్షణం ఏంటంటే, బలమైన వేర్లు కలిగి నాటబడి ఉంటుంది. చూడడానికి ఏమాత్రం ఫలభరితంగా కనపడకపోవచ్చు. నేను అంటాను, ఈరోజు ప్రస్తుతానికి ప్రాంతానికి వచ్చారు, ఉండటానికి ఏదో ఉన్నాం, కానీ ఫలభరితమైనటువంటి పరిస్థితులు ఏం కనపడట్లేదు, ఏమవుతుందో ఏంటో తెలీదు అని అనుకుంటున్నారేమో. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా, నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేస్తారు. దేనికి స్తోత్రం కలిగింది కాక. మొవ్వ వేయడం అని అంటే ఏంటో తెలుసా, ఆ చెట్టులో ఫలాలు ప్రారంభం అవడానికి మొట్టమొదటి మెట్టు. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఆ మొవ్వ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఎప్పుడైతే గ్రో అప్ అవుతుందో, దాని తర్వాత వచ్చేదేంటి, పూత, దాని తర్వాత కాయలు, దాని తర్వాత ఫలాలుగా మార్చబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మలను ఆశీర్వదించుచున్నాడు అనడానికి కారణం ఏంటో తెలుసా, నూతనమైన ప్రదేశంలోకి తీసుకొచ్చి, అంతేకాదు మీ మీద ఉన్నటువంటి శత్రుదాడులన్నింటినీ పక్కకు నెట్టి, మీ అనారోగ్య పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచి మరొక ప్రాంతంలో మరొక నూతనమైనటువంటి గృహానికి నడిపించారు కదా. ఇదే మొవ్వ వేయడం అని అంట. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇదే మొవ్వ వేయబడుతున్నారు మీరు. ఇలాగే ఈ ఒలీవ చెట్టు వలె, ఖర్జూరపు చెట్టు వలె మీ యొక్క ఆధ్యాత్మిక స్థితి అనే వేళ్లను దేవుని సన్నిధిలో బలంగా నాటబడినట్లయితే, దేవుడు ఒక మొవ్వను మాత్రమే కాదు, దాని తర్వాత ఫలాలను ఇస్తాడు. అంటే మిమ్ములను, మీ కుటుంబాన్ని, బిడ్డలను నిండారుగా దీవించి ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటగా ఒలీవ చెట్టేమో మరణం లేనిది, అలాగే రెండవదేమో ఏంటిదంట, బలమైన వేర్లు కలిగింది. మూడవది దేవదారు చెట్టు. ఈ దేవదారు చెట్టు గుణలక్షణం ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటుందంట. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఎప్పుడూ కూడా దాని స్థితి ఏంటంటే, ఇప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఆర్గానిక్ ఫ్రూట్ అని, ఆర్గానిక్ పళ్ళు అని, వాటి విత్తనాల సైజులు కూడా ఆ చెట్టు ఎదిగే విధానం ఇంతకుముందు దగ్గర తాడి చెట్టు అంత ఎత్తు ఉన్నాయి, ఏ జాంకాయ చెట్లు కానీ అలాంటి చెట్లు. కానీ ఇప్పుడు వాటిని ఏం చేశారు శాస్త్రవేత్తలు, దాని యొక్క జెనెటికల్గా వాటిని ఏం చేశారు, ఏదో మార్పులు చేసి ఎంత ఎత్తుకే ఎంత లావు ఫలాలు వచ్చేటట్టు చేశారు. అవునా? వాస్తవానికి అవి మనం తింటే మనలో కూడా జెనెటికల్ లోపాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రేపు తర్వాత రాబోయే పిల్లల మీద ఆ ప్రభావం పడుతుంది.
న్యాచురల్గా వచ్చేది వేరు, ఇలాగా దాన్ని మార్పులు చేసి పెంచి తినేవి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వని చెప్తున్నారు. అయితే ఆ చిన్న మరగుజ్జు వలె ఆ చెట్లు ఎలా మారిపోయినాయో ఈరోజు కొంతమంది ఆధ్యాత్మిక స్థితులు అలా మారిపోతున్నాయి. ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, అలాగే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటున్నాం, స్వస్థత పొందుకుంటున్నాం, అన్ని పొందుకుంటున్నాం. కానీ పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అంటే ఈ మరగుజ్జు వలె ఆధ్యాత్మిక స్థితి ఎంతవరకే ఉంటుంది. దానివల్ల మనకు మన కుటుంబాలకు ప్రయోజనం కాదు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది తెలుసా? దేవదారు వృక్షం వలె నీవు ఉండాలి. దేవదారు వృక్షం ఎలా ఉంటుంది తెలుసా? రోజు రోజుకి ఎదుగుతూనే ఉంటుందంట. నేను ఆ మధ్యకాలంలో కర్నూలు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు లోయ మీద గుండా ట్రావెల్ చేయాలి, కొండ మీద ఘాట్ రోడ్లు. మన మార్కాపురం శ్రీశైలం రోడ్లు ఎలా ఉంటాయో అలాగే ఇటు దోర్నాల నుంచి శ్రీశైలం మీద గుండా ఆ అడవులు గుండా వెళ్తే మనకు కనబడుతుంది. లోయ ఎంత ఎత్తున్నా కూడా ఈ లోయ మా రోడ్డుకు మించి హైట్ ఉంటుంది. చెట్టు ఒక్కొక్కటి లోయలో నుంచి ఒక పక్కన బస్సు ఇలా వెళ్తుంటే హైట్లో ఈ బస్సు కన్నా హైట్ ఉంటుంది. అంత అద్భుతమైన చెట్లు ఉన్నాయి. బహుశా దేవదారు వృక్షం వల్ల ఎదగడం అంటే అదేనేమో అనిపించింది. నేనేమంటానంటే ఈ దేవదారు వృక్షం బంగారపు రంగు వంటిది, అంతేకాదు మంచి సువాసన కలిగించేది, అంతేకాదు అది నిత్యము ఎదిగేది అయి ఉంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలి తెలుసా? మనము కూడా దేవుని సన్నిధిలో మరగుజ్జు వంటి వారం కాదు, మనం నిత్యము ఎదిగే వారిగా ఉండాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు చూసినా కూడా ఆ చిన్న చిన్న ప్రార్థనలు కాదు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు ఆయన క్రీస్తు అనే ఆ బండ మీద మనం నిలపబడినప్పుడు, దేవుని మందిరం అనే ఆ తోటలో మనం నాటబడినప్పుడు మనం ఫలించాలి. అంతేకాదు అభివృద్ధి పరచబడాలి, ఎదగాలి. ఈ దేవదారుకున్న ప్రత్యేకత ఏంటంటే ఎదగటం. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితంలో బిడ్డల కొరకు, యజమానుడి కొరకు ప్రార్థించే ఆధ్యాత్మిక స్థితి నిత్యము ఎదిగి ఉండాలి. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు నేనేమంటానంటే వృక్షాలన్నిటి గురించి ప్రభు మాట్లాడాడు. చివరిగా మాట్లాడుతున్న మాట క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి, ఒకటి ఒలీవ చెట్టు వలె ఉండాలి, విశ్వాసం ప్రార్థన ఫలించుటలో. రెండవది ఖర్జూరపు వృక్షం వలె బలమైన వేర్లు కలిగి ఉండాలి. మూడవది దేవదారు వృక్షం వలె ఆధ్యాత్మిక స్థితిలో ఎత్తైన స్థితిలో ఉండాలి. నాలుగవదిగా దేవుడు అంటారు తెలుసా, ఇక్కడికి వచ్చేసరికి వీటన్నిటితో పాటు నాతో అంటు కట్టబడి ఉండాలి. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఎవరైతే నాకు అంటు కట్టబడి ఉంటారో నాలో జీవం వారిలో కూడా ఫలిస్తుంది. వారు ఫలించడం మాత్రమే కాదు, అనేకులకు రుచికరమైనటువంటి ఫలాలు కలిగిన వృక్షములుగా నేను దీవిస్తానంటాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయం ముందు నాయన అయా నీ కుమారుడు ఇంట చేరి, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా, బిడ్డల పక్షాన మొరపెట్టుచుండగా ప్రభువా అయా ఇదిగో తండ్రి నీవు జ్ఞాపకం చేసుకునండి. ఈ సాయంకాల సమయంలో నీ ఆత్మ ప్రత్యక్షతను ఈ గృహం మీద క్రొమ్మరించండి. ఈ గృహం అంతయు నీ వెలుగుతో నింపమని వేడుకొనుచున్నాము నాయన. దుష్ట దురాత్మ క్రియల ప్రభావం, చీకటి శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో లయమైపోనుగాక. నీ దాసులంగా ఈ గృహంలో అడుగుపెట్టి ఉండగా యేసు నామములో నీ వెలుగు ప్రకాశించునుగాక. ప్రతి చీకటి కార్యములు లయమైపోనుగాక. అయా బిడలకు ఈ గృహమందు నెమ్మది, సమాధానం, సంతోషమును మీరు దయచేయండి. అయా ఇదిగో కొన్ని పరిస్థితులు గుండా దాటిపోజేసినందుకు వందనాలు, కొన్ని ప్రాంతాల నుంచి దాటిపోజేసినందుకు వందనాలు, కొన్ని సమస్యల నుంచి దాటిపోజేసినందుకు వందనాలు, కొన్ని బలహీనతల నుంచి విడుదల కలిగించినందుకు వందనాలు, అపవాది శక్తుల నుంచి విడుదల కలిగించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు చేసిన కార్యములన్నిటిని బట్టి బిడ్డలు కృతజ్ఞతాపూర్వకంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా యేసు నామములో ఈ కృతజ్ఞత కూడికకు తగిన దీవెన యేసునామమున నా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ కూడికలోని ఆశీర్వాదములు నా దేవుడు నిండారుగా బిడ్డల మీద క్రొమ్మరించునుగాక. అయా ఇదిగో తండ్రి, మొదటిగా అయా నాయనా ఇదిగో తండ్రి ఒలీవ చెట్టు వలె ఫలింప చేయండి. మరణము లేని చెట్టుగా బిడలను దీవించండి, ఆశీర్వదించండి. రెండవదిగా ప్రభువా అయా ఇదిగో తండ్రి ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయునట్లుగా సహాయం చేయండి. బలమైన వేర్లు కలిగి అయా సుడిగాలి వంటి శ్రమలకు, తుఫాను వంటి శ్రమలకు పడిపోకుండానట్లుగా బలమైన వేర్లు కలిగిన ఆధ్యాత్మిక స్థితిని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ప్రభువా దేవదారు వృక్షము అది ఎంతో ఎత్తైనదిగా దాని స్వభావం ఉంటుంది ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు దేవదారు వృక్షం వలె ఆధ్యాత్మిక స్థితిలో నిత్యము ఎదుగునట్లుగా సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా క్రొత్త నిబంధనలో అయా యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఇగో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరై ఉన్నారని నీ వాక్యం సెలవిస్తుంది. అయా ద్రాక్షవల్లి నీవు, అయా నీకు బిడ్డలు అంటుకట్టబడుదురు గాక. అయా నీకు బిడ్డలు అంటుకట్టబడుదురు గాక.
ప్రతి దినము ప్రతి నాయన అనుక్షణము ప్రభు నీలో ప్రవహించే జీవము యేసు నామమున ఈ బిడ్డలకు కూడా అనుగ్రహించబడును గాక. నీతో అంటకట్టబడుదురు గాక. తగిన కాలమందు తగిన ఫలములను మీరు అనుగ్రహించండి. 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలు ఈ నూతన ప్రాంతంలోనికి వచ్చి ఉండగా బిడ్డలకు దీవెనకరంగా మాత్రమే కాదు కానీ ఈ గృహము యజమానులకు కూడా అట్టి అభిషేకమును దయచేయండి, అట్టి ఆశీర్వాదమును దయచేయండి. ఈ గృహములో ఎంతమంది అయితే ప్రభువా ఆయా పోర్షన్లు ఉంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంటున్నాం. ప్రభు మీ దాసులముగా ప్రభు ప్రత్యేకించి గృహంలో అడుగుపెట్టి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా యేసు నామములో మీ దాసులముగా నీ కృప ద్వారా ఆశీర్వదిస్తున్నాము తండ్రి. మీ చిత్తమైతే నాయన మరొకసారి మేమందరం కలుసుకుని మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి